హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. పండగ అంటేనే స్వీట్లు చేసుకోవడం, అందులోనూ దివాళీ అంటే మనం చాలా రకాల స్వీట్లు చేసుకుంటాము. ఇవాళ మన వీడియోలో 2 రకాల స్వీట్లు చేద్దాము. ఒకటి మోతీచూర్ లడ్డు, ఒకటి స్పెషల్ గులాబ్ జాము. ఇప్పుడు మనం చేయబోయే స్వీట్స్ స్పెషల్ ఏంటి అంటే మోతీచూర్ లడ్డూలో బూందీ ఉండదు, అలాగే గులాబ్ జాములో పౌడర్ కానీ కోవా కానీ ఉండదు. మరి అవి ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. మోతీచూర్ లడ్డు అంటే ఏంటి, సన్నగా బూందీ చేస్తాం కదా, కానీ ఇందులో బూందీ లేదు. బూందీ లేకుండా ఎలా చేయాలనుకుంటున్నారా, చూపిస్తాను రండి. మన బజార్లో దొరికే మోతీచూర్ లడ్డు లాంటి టేస్టే వస్తుంది. మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు ఇది బూందీతో చేయలేదు అని. ఎలాగో చూద్దాం రండి. ముందుగా మనము శనగపప్పును తీసుకుని మెజర్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక కాఫీ గ్లాసు తీసుకున్నాను. ఒక 3-4 గంటల సేపు నానబెట్టాలి నీళ్ళల్లోనూ. బాగా నానాలి. ఇలా మనం చేత్తో ఇలా గిల్లితే నలిగిపోవాలి పప్పు. ఇగో చూసారు కదా, ఇలా 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు దీనిని మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి. ఈ నానిన పప్పులోంచి నీళ్ళన్నీ కూడా ఓడ్చేయాలి. ఎందుకంటే నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి మనం ఈ శనగపప్పుని. ఇలాగ జారులో వేసి కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా ఉండాలి. శనగపప్పుని ఇలా కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలి. పలుకు తగులుతూ ఉండాలి. తడి లేకుండా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి ఇలా పొడిగాను. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి సరిపడా నూనె మూకుళ్ళలో వేసి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని పకోడీలాగా కానీ వడల్లాగా కానీ ఒత్తుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత కలపాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎర్రని వైపు మాత్రం రాకూడదు. వేగిపోయాయి, ఎరుపు వచ్చేసింది. ఈ కలర్ చాలు. ఇప్పుడు తీసేద్దాము. సరే, టంగ్మని సౌండ్ కూడా వస్తుంది, అంటే వేగిందని అర్థం. సో ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా వేయించేసుకున్నాము. వేగిన తర్వాత ఆరాలి, బాగా ఆరిపోవాలి. ఈ వడలన్నీ పూర్తిగా ఆరిపోయాయి. ఆరిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. వేడిగా మాత్రం ఉండకూడదు, ఎందుకంటే మనం వీటిని కొంచెం పొడిగా చేసుకుంటాము మిక్సీ జార్లో వేసుకుని. వేడిగా ఉంటే ముద్దలా అయిపోతుంది. వేసుకుని దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము కచ్చాబచ్చాగా, రవ్వలాగా. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి రఫ్గాను. నేను గ్రైండ్ చేసేటప్పుడు ఏలక్కాయలు కూడా వేసేసానండి. ఇగో చూసారా, కనపడుతోంది. ఏలక్కాయలు ఒలిచి వేసేసాను. ఇగో ఇలా రావాలి, పొడిగా రావాలి. రవ్వలాగా ఉండాలి. పట్టుకుంటే మన మోతీచూర్ లడ్డు బూందీ దూస్తే బూందీ ఎలా తగులుతుంది అలా తగలాలి. ఇగో తెలుస్తుంది కదా టెక్స్చర్, ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మన పంచదార పాకం తీసుకోవాలి. దానికి ఒక మూకుడు పెట్టి స్టవ్ వెలిగించాను. పంచదార ఎంత వేయాలంటే మనం శనగపప్పు ఎంత తీసుకున్నామో, కప్పు కానీ గ్లాసు కానీ ఏదైనా సరే ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో అంతే పంచదార వేయాలి. నేను ఈ గ్లాస్ తోటి వేసాను శనగపప్పు. ఇప్పుడు అంతే పంచదార వేస్తున్నాను. వేసి కొద్దిగా నీళ్ళు పోద్దాము. ఎక్కువ నీళ్ళు పోస్తే మనకి పాకం రావడానికి టైం పడుతుంది, కొంచెం పోస్తే చాలు. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉందాం. ఈ పాకం తీగ పాకం రావాలి. పాకం ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మన మామూలు బూందీ లడ్డూకి అయితే జీడిపప్పు కిస్మిస్ బాగుంటాయి. ఇది మోతీచూర్ లడ్డూకి ఇదేంటి కర్బూజా గింజలు అంటారు కదా, ఇవి అయితే బాగుంటాయి. ఇది వేస్తున్నాను. అలాగే కొద్దిగా కలరు కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం. ఫుడ్ కలర్ మంచిది కాదంటారు, కానీ మనం ఎప్పుడో కానీ చేసుకోం కదా, రోజు తినం కదా, అందుకని కొంచెం వేద్దాము. యాలక పొడి ఆల్రెడీ వేసేసాం. ఇందులో పచ్చకర్పూరం బాగుండదండి, బూందీ లడ్డుకే బాగుంటుంది. మీకు ఈ మెథడ్ నచ్చిందంటే ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు పాకం చూద్దాము. తీగ పాకం అనుకున్నాం కదా, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇంకా రావాలండి, కొద్దిగా రావాలి. పాకము వచ్చినట్టే కనపడుతుంది. ఇగో చూడండి, ఇప్పుడు చూపిస్తా. ఇలా అని చేత్తో తీసుకుని ఇలా అంటే ఇగో సాగింది కదా, ఇలాగా
దాన్ని ఒక తీగ పాకం అంటారు, వన్ స్ట్రింగ్ సిరప్ అంటారు. చూడండి ఇలా కొద్దిగా సాగుతుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏం చేద్దామంటే 1 స్పూను 2 స్పూన్లు మన ఇష్టం నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వేసాను. కలిపేసి బాగా మనం ఈ పొడి ఉంది కదా, ఈ పొడి వేసేద్దామంతా. పొడి వేసి కలుపుదాము. కలిపేసి స్టవ్ ఆరిపేద్దాము. ఇది కొంచెం ఆరిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. కట్టేసాను స్టవ్, ఇది కొద్దిగా ఆరనిద్దాము. ఇది మనం బూందీ దూసి మోతీచూరు సన్న పైగా మన ఇళ్ళలో చట్రాలు ఉంటాయి, ఉండకపోతాయి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొంచెం ఆరనిద్దాము. ఇదంతా ఆరిందండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని బాగాను ఉండలు చుట్టుకుందాము. లడ్డూలాగా చుట్టేసుకుంటే మన మోతీచూర్ లడ్డు రెడీ. సేమ్ అలాగే ఉంది కదా, మోతీచూర్ లడ్డులాగే మనకి చట్టం లేకపోయినా కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా లడ్డూలాగా చుట్టేసుకుందాము. మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇది చూసారు కదా ఎంత బాగుందో. మీకేమైనా తేడా తెలుస్తుందా? ఇది బూందీతో చేసాము చేయలేదు అని? చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలాగా చుట్టేసుకుందాము. కొంచెం కొంచెం మనకు నచ్చిన సైజు తీసుకొని చుట్టుకుందాం. ఇది ఆరాలి, వేడిగా ఉన్నప్పుడు మనం చుట్టలేము. సో అన్నీ ఇలా చుట్టేసుకుందాం. మోతీచూర్ లడ్డు సర్వింగ్కి రెడీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కోవా గులాబ్ జామ్ పౌడర్ లేకుండా గులాబ్ జామ్ ఎలా చేయాలో టేస్టీగా చూద్దాం. మీకు కూడా చేయాలని ఉందా? కానీ మీ ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ కానీ కోవా కానీ లేదా? అయితే సరే, మీరు మా కిచెన్లోకి రండి. ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే. ఇలా కట్ చేస్తే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు కాలా జామున్ ఆర్ గులాబ్ జామున్ ఇది చేయడానికి ఒక మూకుల్లో కొంచెం నెయ్యి వేసాను, 1 స్పూను. అది కరిగింది. అందులో ఇప్పుడు మనము ఏ మెజర్మెంట్ తీసుకున్నా 1 కప్పు, నేను ఈ పెద్ద కప్తో తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు. ఇది బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. గోధుమ పిండిని ఇలా కలుపుతూ కమ్మటి వాసన వచ్చి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కాలా జామున్ గులాబ్ జామున్కి బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయించి పెట్టుకుంటాను నేను ఎప్పుడు కొనగా. నేను జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుంటా, పురుగు పట్టకుండా ఉంటుందని. ఇది కూడా అదే సేమ్ కప్తో తీసుకున్నాను. ఇదే కప్పుతోటి మెజర్మెంట్ 1.5 కప్పులు నీళ్లు మరిగిస్తున్నాను. ఇందులో ఏం చేద్దామంటే ఇప్పుడు 1 చెంచాడు పంచదార వేసుకుందాము. ఈ నీళ్ళల్లో బొంబాయి రవ్వ ఉడికించాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాము. ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ బొంబాయి రవ్వ వేసి కలిపి ఉడికించాలి. కలుపుతూ వేయాలి రవ్వ ఎప్పుడు కూడాను, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఉడికిద్దాము. చూడండి దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని ఈ ముద్దను కూడా కొంచెంసేపు ఆరనిద్దాము. మనం వేయించుకున్న గోధుమ పిండి ఆరిపోయింది. అలాగే మనం ఉడికించుకున్న బొంబాయి రవ్వ కూడా ఆరింది. ఈ ఆరిన గోధుమ పిండిలో 1 కప్పు పాలపొడి వేయాలి. పాలపొడి వేసి కలపాలి. ఇది ఏ కంపెనీదైనా పర్వాలేదు. ఇది వేయడం వల్ల గులాబ్ జాము కమ్మటి రుచి వస్తుంది. అలాగే కొద్దిగా కుకింగ్ సోడా, మనం తినే సోడా ఉంటుంది, వంటల్లో వాడతాం కదా, కొంచెం బాగా రావడానికి, సాఫ్ట్గా రావడం కోసము ఇది కొంచెం వేయాలి. వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము. ఇది
బొంబాయి రవ్వ ముద్దను గోధుమ పిండి బాగా కలిసిపోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. గోధుమ పిండి బొంబాయి రవ్వ కలిసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దాము. నెయ్యి వేస్తే స్మూత్గా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇప్పుడు మనకి ముద్దగా రావాలి కదా, కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకుందాం గట్టిగా. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, ఒక్కసారి పోసేయకూడదు, పలచనైపోతుంది లేకపోతే. దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సడన్గా తినాలనిపించింది అనుకోండి, గులాబ్ జామ్ పిండి ఉండదు మన ఇంట్లో, గులాబ్ జామ్ రెడీ మిక్స్, కోవా ఉండదు, అప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా మళ్ళీ పోద్దాము. గోధుమ పిండి బొంబాయి రవ్వ ముద్ద రెండు బాగా కలిసేలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇది ఎలా అంటే మనకి ఉండ చేస్తే విరిగిపోకుండా రావాలి, అది చూసుకోవాలి. మళ్ళీ క్రాక్స్ వస్తే బాగుండదు కదా. ఒకసారి ఒక ఉండ చేసి ట్రై చేద్దాము, లేదంటే కొంచెం పాలు పోసి కలుపుదాం. మళ్ళీ ఒక చిన్న ఉండ, నీట్గా వచ్చేసింది కదా, ఎక్కడ క్రాక్స్ లేవు. సరే, నానిన తర్వాత కూడా ఇది కూడా సరిపోతుంది. సో ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం ఈ పిండి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తున్నానండి, ఇది కొంచెం గట్టిపడింది. మర్దన చేసుకుందాం ఒక్కసారి బాగాను. మర్దన చేసుకొని ఇది కొంచెము పాల చుక్క చల్లుకుందాము. కొద్దిగా గట్టిపడింది, చేసుకుని మర్దన చేసుకుందాం బాగా. చేసుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇప్పుడు చేతికి నేతి జిడ్డు రాసుకుందాము, లేకపోతే స్మూత్గా రాదు. రౌండ్ బాల్ లాగా చేసుకోవచ్చు, లేదంటే సిలిండ్రికల్ షేప్లో, కాలాజామున్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా, ఇలా రౌండ్ బాల్ చేసుకుని ఇలా కొద్దిగా ఇలా అన్నామంటే పొడుగ్గా వస్తుంది. ఇలా మన ఇష్టం వచ్చిన షేప్లో సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాల్ చేసుకుందాము. ఇలా రౌండ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసేయకూడదు, కొంచెం డెలికేట్గాని రౌండ్గా చేసుకోవాలి. చూసుకోరా, అన్నీ ఇలా చేసి పెట్టుకుందాము. పిండినంతా కొన్ని రౌండ్ ఉండల కింద కొన్ని పొడుగ్గా చేశాను. అలాగే వీటిని వేయించాలి కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టాను వేడెక్కడానికి. అలాగే పాకం కూడా తీయాలి కదా, చక్కెర పాకము. ఇది చక్కెర మన ఇందాక చూపించిన కప్పు ఉంది కదా, పాలు పోసాను, ఒక నిమిషం చూపిస్తాను. ఇదే కప్పుతోటి 4 కప్పుల పంచదార వేసాను. వేసి కొంచెం నీళ్లు పోద్దాము. పోసి పాకానికి పక్కన పెడదాం మనం ఈ లోపల. అలాగే ఏలక పొడి కూడా చేయాలి కదా, కొన్ని ఏలక్కాయలు వేసాను మిక్సీ జార్లో. ఇది గ్రైండ్ చేయడం తొందరగా అవ్వడానికి కొద్దిగా పంచదార వేద్దాము. పంచదార వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఏలక పొడి చేశాను. ఇది మన పాకానికి పక్కన గిన్నెలో పెట్టాను కదా షుగరు, అందులో వేసేస్తాను. పాకము ఆ పక్కన గిన్నెలో పెట్టాను, పంచదార కరుగుతోందండి. ఈ లోపల మనము ఆయిల్ వేడెక్కింది, గులాబ్ జాములు వేయించుకుందాము. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మళ్ళీ మనము కొంచెం కొంచెం వేయించుకుందాం. వేసి నూనె కొంచెమే, మరీ ఎక్కువ వేడెక్కకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హీట్ కూడా మీడియం హీట్లో ఉండాలి. ఇది కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే పైన వేగిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వేసేయకూడదండి, నూనె ఎక్కువ ఉన్నా కూడా ఉంది కదా అని వేసేయకుండా కొంచెం వేగడానికి గ్యాప్ ఉండాలి కదా. కొంచెం కింద వేగింది, వేగిన తర్వాతే కలపాలి, ముందు కలిపేయకూడదు. ఇలా మెల్లగా కలుపుకుంటూ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మన జామున్లు డార్క్ బ్రౌన్ అయ్యాయి, ఇవి తీసేద్దాం. ఇప్పుడు
తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము. పాకం వచ్చాక పాకంలో వేద్దామని ఒక్కసారిగానే. గులాబ్ జామ్ అయితే ఇలా వేయించుకోవాలి. కాలా జామున్ అయితే ఇంకొంచెం డార్క్గా వేయించాలి. ఆ పొడుగ్గా చేసాం కదా, అవి కాలా జామున్ లాగా చేద్దాము. ఇప్పుడు మళ్ళీ పొడుగు వేద్దాము. ఇలాగా అన్నీ కూడా వేయించేసుకుందాము. ఇవి ఇంకొంచెం బ్రౌన్గా వేయాయి. ఇప్పుడు తీసేద్దాము. ఇందాకటి కంటే ఎక్కువగా కలర్ తెప్పించాను. చూసారు కదా, డార్క్ బ్రౌన్లో ఉంది ఇది. ఇందాకదేమో గోల్డెన్ బ్రౌన్లో ఉన్నాయి. సో ఇలాగే అన్నీ వేయించుకొని పాకంలో వేసుకుందాము. పాకం ఎలా తీయాలో చూపిస్తా. జామున్లన్నీ వేయించడం అయ్యింది. చూసారు కదా, కలరు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. మనము లైట్గా తీసుకున్నామంటే పాకంలో వేసాక ఇంకా లైట్ కలర్ అయిపోతుంది. అందుకని డార్క్గా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కింద పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం ఎలా ఉండాలంటే మనం ముట్టుకుంటే చేతితోటి జిగురుగా తగలాలి. జిగురుగా తగలాలి కొద్దిగా, అంతే. ఇలాగా చూసారు కదా, జిగురుగా ఉండాలంతే. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. వేడి పాకంలో ఇవన్నీ వేసేద్దాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వేయించినవి, వీటిని మనము ఒక 1 వీక్ to 10 days స్టోర్ చేసుకోవచ్చు. జిప్లో కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెడితే ఒక వారం 10 రోజులు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక అరగంట ముందు మళ్ళీ వేడి పాకంలో వేసుకుంటే జాములు రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఈ ఉడుకుతున్న పాకంలో ఇవన్నీ వేసేద్దాం. ఇది మామూలు గులాబ్ జామ్ పౌడర్తో చేసిన గులాబ్ జామున్లు అయితే మనకు ఒక అరగంటలో నానిపోతాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా ఒక గంటలో నానాలండి. గంట ఈజీగా పడుతుంది నానడానికి. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేద్దాం. అంటే నానాక చూస్తే సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఎలా అనిపించింది? మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.